ఆ కొడుకు విశ్రమ ఆ గుడి కాడ గుండం ఉన్నది గుండం కాడ తీసుకుపోయి కొడుకు వీధి మురికి వాతిల్లో కొడుకుని ఎత్తుకొని ఆ మురికి వాపినప్పుడు వాళ్ళు అనుకున్నారే ఇవాళ ఈ కొడుకు మా చేతిలో పుట్టింది కాదు ఈ కొడుకు పేరు పెట్టాలి పేరు తెచ్చిన కావాలి అదే అడవిలోనా ఆరముళ్ళు గ్యారముళ్ళు తెచ్చలే కాదులా మరి ఆరముళ్ళు గ్యారములు తెచ్చి మరి ఎడవసి దండ రెక్క మీద కొడక రేపు రేపటికల్లా నీ తల్లి పురుడు వేసేది కాదురా పండుగ వేసేది కాదు తొట్టెలు కట్టేది కాదు నీ తల్లి కొడకాని ఆనాడు ఆ తల్లి గంగదేవి పార్వతమ్మ పిల్లగాని దండ రెక్క మీద శివసేన రాజని పేరు పెట్టిల్లు కాదు శివసేన పేరు పెట్టిల్లు పేరు పెట్టినాక మరి అంతలా తల్లి శ్యామలాదేవి ముర్చి తెలుపుకున్నది బిడ్డ శ్యామలాదేవి మేము మా ఇంటికి మేము వెళ్ళిపోతాను బిడ్డ మన చక్కని కొడుకు పుట్టిండు కొడుకు పేరు కూడా దండరెక్క రాసిన బిడ్డ అని ఆనాడు చెప్పిళ్ళు ఆ గంగదేవి పార్వతమ్మ ఆ బిడ్డ చేతికి ఇచ్చినప్పుడు శ్యామలాదేవి అనుకున్నది కొడక 6 ఏళ్ళు 7 ఏళ్ళు కూడా 16 ఏళ్ళు కొట్టేయండిరా ఆనాడు నా కడపలో ఉంటే గాని ఇంత కట్టకుండా పోరా ఏ దేవుని కూడా నేను మన్ను పోస్తున్నా ఆనాడు ఆ సంతానం నాకు ఇచ్చిన ఇవాళ చూసినావా నా భర్తకు దూరం కాకపోదును నా అమ్మగారికి దూరం కాకపోదును నా అమ్మగారి బలగారికి దూరం కాకపోదును ఆ తల్లి ఏడవంగా ఒక రోజు 2 అంటానంటాను 21 దినం గడిచింది కొడుకున్న సాది పెంచి పెద్ద ఎత్తున ఆ తల్లి చూసిన అదే గుడికాడ చూడు ఏ కాలానగా పనులు ఆ కాలానగా అత్తనే ఆ తల్లి చూసిన పనులు పొలాలు తింటుంది కొడుకు చనిపోయాం ఏ పట్టేనా కంచే చిల్లి నవ్వులే మధుమాణిక్యాలు ముసళ్ళు అవుతారు ఎవరు ప్రాబ్లం అంటే నీ పోయి అడ్డమడతాను అంటే నీ క్లాస్మేట్లే ఉన్నారా అంటే నీళ్ళు మంచిగా వయసులోనే ఉంటావు నువ్వు బ్యాచ్కి లీడర్ ఇవనే ఈ అడవిలో నేను బతుకుడు గట్ట ఉన్నాయి నా కొడుకుని ఎట్లా చదువుకోవాలని ఏదైనా ఊరు దీవెన పోతా ఏ ఊళ్ళో కన్నా పోయి వాడికి వచ్చి నా కొడుకు చదువుకుంటా ఏ తలన్న బుక్కడు పోయేదా ఏ మనిషికైనా వాళ్ళ తన ఎత్తన అదుకో తరం ఎత్త నాదాను అరకతిని బతుకుతే ఏ నాదా లేదని కొడుకుని ఎత్తుగా ఎత్తుకొని అడవిలోకి వెళ్ళి ఆ తల్లి వస్త ఉన్నదమ్మా కొడుకుని ఎత్తుకొని తనదనమంట ఊళ్ళకి వచ్చిన తల్లి వచ్చినవా అనుకుంటాండి అమ్మా పెద్దగా పిల్లగాడు చూడు 1 నెల కొడుకు అంటారంటే 2 నెలల కొడుకు 2 1 3 3 3 6 నెలల కొడుకు 6 ఏడాది కొడుకు వేరేనా మరి ఆ కన్న తల్లి మనసులు అనుకున్నది ఊరుదీవుని వచ్చిందా ఊరుదీవుని వచ్చి మరి ఆ కొడుకును అడ్డరాప కట్టింది ఊళ్ళకి పోయి ఎత్తాలన్న బుక్కడు పోయి కదా
ఏ అయ్యా నాకు బుక్కడి గడక ఇంత గడికేయడా ఆ తల్లి కొంగ పట్టుకొని కొడుకును ఒళ్ళు వేసుకున్నది ఆ తల్లి కొంగ పట్టుకొని పోతానని కోర్లేదు లవట్టది కాదు నావా నడివుళ్ళకి వచ్చింది ఇట్లా 10 ఏళ్ళ పప్పని పట్టింది ఆ తల్లి చూడు శ్యామలదేవి నేను ఎట్లా బతికిందని ఎంత కరం వచ్చిందని ఆ తల్లి బిడ్డ కొంగు చేత పట్టుకున్నది అవ్వా రామ రామ రఘురామ దేవా నాకు దోషినంత నీ కొంగులేస్తానమ్మా నీది కడుపు చల్లగుండా అయ్యయ్యో గతంలో ఉండబడికే మరి కొడుకు పేరు 101 రూపాయలు దానం వేసేది అబ్బాబాయల ఆత్మకల్ల భార్య లావణ్య నా భర్త నాకెంత కనిపిస్తున్నాదా ఇక నీ పేరు మాసిపోతుందే ఇవాళ 100 రూపాయలు కాదు నాదా ఇవాళ నీ సుఖభాగ్యాలు నేనేమి గుర్తు నీ నా సుఖభాగ్యాలు నువ్వేమి గుర్తువయ్యా అనుకోని ఆత్మగల్ల భార్య ఉండబడిగే అమ్మాయి ఉండబడిగా ఇవాళ 101 రూపాయి దానం వేసుకొని ఓ నాదా నన్ను అయ్యా ఇవాళ చూడగానే నా
మరి బామ్మాది గౌతము మరి బామ్మాది కిషోరు మరి మరదల గంగా లక్ష్మ ఉండబడికి అయ్యో బావా ఈ అల్లను దూరం అయిపోతివా అయ్యో బామ్మాదురాల మీ అక్క తీసి మీ చేతులు పెట్టిపోతాండరు అయ్యో బామ్మాదురాల మనం ఒక తల్లి పిల్లలోనే కలిసి పెడుతున్నావురా ఈ అల్ల మనకు ఒకనాళ్ళు తెలియదురా ఒకనాడు పంచ తెలియదురా బామ్మ పట్టుబక్కాలే తిండు పట్టి తోలకపోయిందా ఎడగానా బక్కారు ఎడగానా రానాయే సంగాని బక్కారు వాళ్ళ సంగతి అక్కడ ఉన్న ఆడు వెళ్ళి శామరాదేవి అరే మరి రంగ బిడ్డ ఏమనుకున్నది నా బతుకు పాడవాడా అని ఆ కొడుకుని ఎత్తుకొని వద్దండి అడవిలో పిచ్చికాళ్ళు పడ్డాడు ఆ మంత్రి మాలరావన్న నిమ్మలా అవుతుంది ఇప్పుడు ఏం పోం అయితే మరి ఆ బిడ్డ శ్యామరాదేవి మరి ఆ కొడుకుని ఎత్తుకొని వద్దండి వెనుకన పిచ్చికాళ్ళ వాడున్న రామన్న సంకలేడికి సాధాలప్పుడు ముక్కులని మొన్న చూద్దాం వీరప్పాల చెడలు పాడుపుండి వద్దని శ్యామలవ అనుకున్నది అరే బాబగారి వాడు కాడి బాబల శంకరి గారి అనుకున్నది కానీ మాలరావన్నని ఏర్పాటు చేయలేదు అబ్బా నా తల్లి బయలుదేరి వద్దంటే అయ్యో తల్లి శ్యామలవని మాలరావన్న వెళ్తాడు ఆ మాలరావన్న వెళ్తాడు వెనకన అబ్బా ఈ తల్లి అనుకున్నది వెనకన మరి ఎంతైనా గాని అడవుల కాట కలిపి వచ్చిన బాబగారు నా ఎమ్మడి పడతాడు నన్ను అంగం భంగం చేస్తాడు అని ఆ కొడుకునెందుకు కొంత వత్తండి వెనక బాయి గడ్డ ఎక్కింది బాయిలు తొలికాడుతున్నాయి అగో నేను ఈ బాయిలో పడి చచ్చిపోతాని కొడుకుని వేసింది కాదు వెళ్ళే శ్యామలమ్మ బాయిలో వేసేది కొడుకును బాయిలు వేసింది నేను బాయిలు దొరుకుతాను వాడి దగ్గరికి వస్తాను తప్ప నన్ను కాపాడుతుంది బయట తీసిన అతను పాపం చేస్తాడు అని ఆ బిడ్డ శ్యామలమ్మ కొడుకును బాయిలు వేసి మురకదా అయింది పోను 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 కొంత దూరం పోయి వెనక మరి ఎంత నాటిలో బతుకుతాను కొయ్యల చేతిలో పడ్డది ఆ బిడ్డ ఎక్కడదా అప్పుడు ఆ మాలరావన్న గిదా గిద ఉరికొచ్చే వరకల్లా బాయిల పిల్లవాడు మునుగుతాను తేలుతాడు శ్యామలవ్వ ఇవాళ నువ్వు వేయబట్టి నా భార్య దూరం అయింది నా పిల్లలు దూరం అయింది ఇవాళ నిన్ను కాపాడమని నీ దగ్గరికి అయితే నీ కొడుకును బాయిలు వేసిపోయాను ఆ కొడుకునైనా నేను దాదుకున్నాను చేస్తా రేపటికల్లా పిల్లగాని పేరు చేస్తా పెంచి పెద్ద చేస్తా అనుకోని బాయిలో ఉన్న దగ్గర రావన్న ఎప్పుడు దిక్కుల దొరికి పిల్లగాన్ని పట్టినాడు రావణ పిల్లగాన్ని పట్టుకొని బయటకు వచ్చే వరకల్లా తండ్రి రెక్కల మీద శివసేన రాదని పేరు రాసి ఉన్నది నీ ముఖమెంత చక్కదనవురా బిడ్డాయిల్లో మళ్ళా మంత్రి మాలో ఉన్న సీతల బతికే ఓగ్యతున్నదా మరి మనిషికేమో ఊరు కావాలి గొడ్డుకేమో దొడ్డి కావాలి వెనకైనా పాముకేమో పుట్ట కావాలి ఏ ఊరు దీవు కన్నా పోయి బతుకుతా అని అగో ఆనాడు రావన్న వెనకైనా పిల్లగాన్ని ఎత్తుకొని రంగరంగ మళ్ళా వాళ్ళ అదే అమ్మగారి పట్నం వసంతగిరి నగరం వచ్చిండు వసంతగిరి నగరం వచ్చి ఆ వసంతగిరి నగరంలా మంత్రి మాలరావన్న వెనకైనా 6 కమ్మని 7 పిల్లలు గుడి చేసుకొని పిల్లగాన్ని కింద నిజకుండా మన్నాడకుండా కాకొట్టకుండా గద్ద కొట్టకుండా అన్నాడు అగో శ్యామలాదేవి కొడుకును వేనాడికి ఎదుడు శివసేన రాజును అయ్యా నల్లారి ముద్దుగా ఎంపల్తారు మావి స్కూల్ బల్లల పిల్లగానికి చదువు నేర్తాను శాస్త్రం నేర్తాను పిల్లగాడు బల్లలో ఉన్నాడా ఆ సంగతి ఎక్కడ ఉండగా ఆ ఉల్యం ఉన్నాడు
వసంతగిరి నగరములు వెనకన మరి ఆ కులాల పంబాలోళ్ళు అయితే ఈ పంబాలలో శ్రావణ మాసం వచ్చిందంటే ఊళ్ళో తిరుగుకుంటా బొట్టు పెట్టుకుంటా మంచి చూసేదట. ఈ పంబాల ప్రియ కొడుకు పంబాల సంపద తిరుగుతున్న మంచి చూసినా పొమ్మ అంటే ఆడే చేసిండు. మరి అడవిలో వెనకన కనకసేన మహారాజు ఎవరు? వసంత మహారాజు కొడుకు కనకసేన మహారాజు. కనకసేన మహారాజు భార్య లక్ష్మీదేవి యొక్క బిడ్డనగా అన్నది. ఆ బిడ్డ పేరు పుష్పగంధని పేరు పెట్టుకుని మంచి అంటే వాణిదేలోకి ఏం చేసిండు? ఈ పొలం ఎత్తుకుని ఉరుకుడు పెట్టిండు. ఈ వసంతగిరి మహారాజు చూసి అబ్బా వీడు నా బిడ్డ ఎత్తుకొని పోతాడా, నేను అంతే చూస్తా అని గిరగిర ఉరిగా చెప్పులందరూ వచ్చిన మెడలేసిండు. అరే నీ దిక్కున్న కాడు చెప్పుకోపోలను కొట్టినేలా కొట్టిండు. ఈ మాట కొంటమయ్యా మరి కన్నతండ్రితో చెప్పారు కదా అబ్బా వాడు ఇంత పని చేస్తాడా అనుకోని కాను పంపాల అబ్బాయి మరి ఎంత పిరిగడు సంజనం యాబాకు పట్టిన పిరిగడు బస్సు పట్టిండు. ఊరి మీద గత్తరగాయి లేపిండు. ఊరి మీద గత్తరగాయ లేపి ఆ ఊళ్ళో గత్తరగాయ లేపి వరకల్లా ఏం చిత్రం కావచ్చు? ఇది ఎవరు చేసిన కొంటదనం. అరే పిలువల పంబాలప్పే అనవారకల నేను చేసినందుకు నా కొడుకు ఇట్లా చేస్తాడా అని అప్పుడు పంబాలప్పే అన్నాడు. అయ్యా ఈ గత్తరగాయ పోవాలంటే ఒక మాట నడువుల్లో మాట పొక్క తీయాలి. మాట పొక్క తీసి భర్తకు వాసిన భార్య కావాలి, అమ్మయ్యకు వాసిన భార్య కావాలి, అన్నదమ్ముల వాసిన పిల్ల కావాలి, కొడుకులు బిడ్డలు ఉన్న వాళ్ళు పుట్టినాక వెనకన వాళ్ళకు దూరం కావాలి, అనాథ కావాలి. తీసుకొచ్చి ఆ మాట కుక్కలు నాటి మరి మీదికి వెళ్ళి దాటాలి, ఊరాన ఊరు మందిని దాటియాలి. అగో అట్లయితే ఈ గత్తరగా పోతాయా అని చెప్పిండు. ఎవరు ఈ పంబాల అప్పయ్య అగో నిజమే కావచ్చుని అనుకున్నాడు. నిజమే కావచ్చు అనుకొని 7 గుంతల వరాలు ముత్యాలు తీసిండు. మరి ధనమంతుల చేతులు పెట్టాడు. బిడ్డలాలే ఎక్కడికన్నా పోయి ఇగో గిసొంటి పిల్లని తీసుకురా బొన్ని వీళ్ళనిక్కడ 7 గుంతల వరాలు ముత్యాలు తిరిగి పట్టుకురమ్మన్నప్పుడు ధనమంతుడు 7 గుంతల వరాలు ముత్యాలు పట్టుకొని అసొంటి అనాథ ఎక్కడన్నా దొరకదా అని అయ్యో రమ రామ 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 రంగ 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 కొయ్య కూడా వచ్చింది. ఆ కొయ్యగూడ వాళ్ళని కచ్చినట్టు వీళ్ళు తెల్లనాకపోతాక ఈ ఊళ్ళో పడి తిరుగుతారు కదా, వీళ్ళకి అన్ని తెలిసి ఉండే అనుకోని ఆ కొయ్యగూడ వచ్చి బిడ్డ మా ఊళ్ళో దాచి పని చేసే తల్లి కావాలి, దాచి పని చేసే తల్లి కావాలి, గిట్ల గిట్ల సంగతి అని చెప్పారు. వాళ్ళు నిజమే కావచ్చు అని నమ్మిండ్రు. 7 గుంతల వరాలు ముచ్చాల కొయ్యలు తీసుకొని అగో అన్నాడు. ఆ బిడ్డ శ్యామలమని తీసి వాళ్ళ చేతులు పెట్టంగా వాళ్ళు ఆ పొల్లని తీసుకొని రాంగ రాంగ వసంతగిరి నగరం వచ్చిండ్రు. మాటు పొక్క తీసి మాటు పొక్కలు కూర్చుని పెట్టాను. మరి ఎవరుగా వచ్చి పిల్ల అని అవ్వ అయ్యా తమ్ముడు మరదలు వాళ్ళందరూ ఆ చెల్లి మరి అందరు వచ్చిండ్రు. చూసేవరకల్లా ఎవరో కాదు నేను అన్న బిడ్డే. అప్పుడు వసంతగిరి మహారాజు అన్నాడు, బిడ్డా నీ పానం ఎక్కడ నొప్పి ఏదో నువ్వు పాపాత్రలో అయితే నీ పానం ఎక్కడ నొప్పు బిడ్డ, నీ పానం పోలే మళ్ళీ కన్నపుట్టిన గ్రామంలోకి వచ్చినవా అవ్వ నువ్వు బయటికి రా నేను చదువుకుంటాను అన్నాడు. నానా ఆనాడు ఎప్పుడు వచ్చినావు బాబు అంటే ముఖం చూసుకుంటాను రా అని మాట్లాడినావు. ఇక నాకు బాబు ఎక్కడిదిరా, నాకెవ్వలేను, నా పానం అయినా పరి ఈ ఊళ్ళే పుట్టినా నా పానం ఈ ఊళ్ళే పోవాలి, నేను అందరికి దూరమైన బిడ్డను అన్నప్పుడు ఇవ్వలు బతిన అన్న బయటికి వస్తలేదు. ఊళ్ళో ఉన్న మంది అందరూ పోతాను మీదికి వెళ్తే ఆడతామని పోతాను. అప్పుడు ఆ ఊరు బయట ఉన్నది ఎవరు మంత్రి మాలరావు అన్నది ఆదుకోలేదా ఈ శ్యామలాదేవి కొడుకును బిడ్డ మనం కూడా దాటద్దంప అని ఆ పిల్లగాన్ని తీసుకొని ఎక్కడికి వచ్చిన మాట బొక్క దగ్గరికి వచ్చే వరకు బిడ్డ శ్యామలాదేవి పులి బక్క పడితే పులిసారుకులు ఎక్కడికి పోతాయి
కొడక ఆ మాట పొక్కల కూర్చున్న ఎవరో కానీ కన్న తల్లే ఒకసారి అవ్వాని పిలవరా అంటే గానాడు పిలగాడు శివజీన మహారాజు చేతులు దాపుకుంటా మాట పొక్క దగ్గరికి వచ్చి అవ్వో నువ్వు నా తల్లి వాడని నీ కొడుకునాట అవ్వని పిలవలేదే నా శరీర లేదు అవ్వ నీ సేదు కోరు ముద్దలు నాకు బాకీలవ్వే అవ్వాని నీ కొడుకునాడు ఒక్కసారి మీద చూడన వరకల్లా కన్న తల్లి పిలగాని దండరెక్కలు చూసింది దండరెక్కలు చూసే వరకల్లా దండరెక్కలు వేసి శివసీన మారదని పేరున్నది అయ్యో కొడుకు ఏ తల్లి రాజనని కిన్న తల్లి గిద 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 ఉరికొచ్చి కొడుకున కడుపు నిండగా ఆవరించుకున్నది అవ్వో కొడుక ఏ తల్లి కొడుక నిన్ను ఏ తల్లి దానిందంటే అమ్మాయి ఒక మంత్రి మా ఈయన రావన్నట నన్ను దాదుకున్నప్పుడు ఆనాడు రావణను కళ్ళారు చూసింది ఆ తల్లి శ్యామలవ్వ అయ్యో రావణ నీ పానం ఎక్కడ నువ్వు పోయిందనుకున్నావు నువ్వు ఎక్కడి చేయాలి ఎక్కడికి వచ్చినావు అంటే తల్లి నీ భర్త నరుమోద మారదు ఆడవిల్ల వెనకన కళావతికి దగ్గరయ్యి కళావతి ఇంటికాడ మరి ఎంతైనా బాంచ బతకయింది ఆడ దాసి పని చేస్తాను నేను చూడలేక కింద దొరికే వరకు పాపగారి వెనకన కళావతి నా గుడిసెగాలు ఎటువంటి భర్తతో చెప్తే నీ భర్త నా గుడిసె మీద గ్యాస్ను పోసి నా కొడుకు పానం మీద నా బిడ్డ పానం మీద నా భార్య పానం మీద నేను పిచ్చికాళ్ళు పడేటు తిరుగుతుంటే అవ్వా నీ ఎమ్మడి నేను ఉరికెత్తా అంటే నీ కొడుకును బాయిలు వేసినావు అవ్వాయిలను ఉరికెత్తా అంటే నువ్వేనా మంచిగా కొడుకుని చదువుకుంటాను నేను నీ కొడుకును బాయిల్లో కొడుకు తీసి నేను చదువుకున్నా అవ్వా ఇవాళ నేను ఇంత దూరం వచ్చి నీ కొడుకుని ఇంత ఎత్తు కొడుకుని చేసుకున్నా అంటే రావన్నా నువ్వు కొందక్కుని అయినా ఇవాళ నీ గుణం ఎంత మీరరా చిన్నప్పటి కాడికి వెళ్ళి మా సేవ చేసి నీ భార్య పానం పోయినా నీ కొడుకు పానం మీద నీ బిడ్డ పానం మీద ఎలా కొడుకును చదువుకున్నావంటే కొడుగా నీ భాగ్యంలో తెరుపుకుంటారా నీ కాళ్ళు మొక్కినా నా బాకీ తీరదన్నప్పుడు అవ్వా నాకు ఇది వారికి నేనేమో సుఖపడ్డా నువ్వు నీతో నేను కాళ్ళు మొక్కించుకుంటే నాకేం పొడుగు అవుతుంది అవ్వా తల్లి నువ్వు నాకు కాళ్ళు మొక్కేది కాదన్నప్పుడు అవ్వ మీద కొడుకు మీద అవ్వవాడి వల్ల ఏడ్చినాక ఈ మాట ఎవరిని అడిగిన వసంతగిరి మానదాడు రే మంత్రి ఎవరు చేసిన బిడ్డ ఈ కళ్యాణం అంటే అయ్యా ఎవరో కాదు బాబాగారి ముండ కలవద్దన కడుపు కాలిపోయిన సంసారం మొత్తం ఆగం చేసిండు అది అగో దాంతోనే పుట్టింది కళ్యాణం వరకల్లా ఆగ్రమైన కోపానిగా 12 ఏళ్ళ పిల్లగాడు పట్ట వయసు 12 ఏళ్ళ పిల్లగాడు పట్ట వయసుడు అవ్వ రావే శ్యామలవని అన్నాడు అమ్మగారి బలగాన్ని ఎంబడి పెట్టుకోని పిల్లగాడు కన్నపుండగా నర్మద నగరం పోదవా అని వాళ్ళని ఎంబడి పెట్టుకున్నాడు కన్న తండ్రి కత్తి మీద కూర్చున్న పిల్లగాడు గిదగిది వరి కత్తి వీళ్ళనికన్నా ఈయనగలాంటి ప్రార్థించిన కన్న తండ్రి ఛాతి మీద వేసాడు అప్పుడు ఆ కన్న తల్లి అన్నది కొడక ఇవాళ నీ కన్నోని పాలనిస్తే నీకేమవుతుంది ఈ కళ్యాణపురం పుట్టింది ఎక్కడ శంకరేతో నాకేమన్నా శోభత ఇవాళ నన్ను అంటరాని మాటలను మొక్కవెత్తుకొని తిరగకుండా చేశాను బిడ్డ ఎందుకురా 10 ఏళ్ళు ఎందుకు బతకాలంటే 4 రోజులు బతికి మంచి పేరు తెచ్చుకుని రాదా ఏ మనిషికి అయినా ప్రాణానికన్నా పరువే గొప్పది అన్నప్పుడు రే ఎక్కడిరా ఈ సంగతి అంటే ఆ కళావతిని శండ్రాని ముండని పిలిపించి దెబ్బకు దేవుడు భయపడతాడు ఏమిటే శండిరాని ఏమిటే కళావతి ఏంది కళ్యాణ్ అయ్యా ఆనాడు ఒకడు కచ్చిన కాడికి వెళ్ళి వాన కొడతా అంటే వస్తా అంటే
అగో నేను మంచి మాట చేసుకొని మరి నరవోద మార నేను దగ్గర చేసుకొని మరుగుమంది పెట్టినా. మరుగుమంది పెట్టే వరకు అగో ఈయన మనసు మారిపోయి వెనక నాకు దగ్గర అయిండు. మంత్రాలు చేసిన మరుగుమంది పెట్టిన 12 ఏళ్లకు నివర్ణం అయిపోతాడ. ఆ పాపగారి ముండబెట్టిన మందు 12 ఏళ్లకు నివారణం అయిపోయింది. ఒకప్పుడు అంటాడు బామ శ్యామలాదేవి, ఇది నా తప్పులు క్షమించమంతలా వంచుతాడు నాదా. ఇప్పటికప్పటికన్నా ఏ మనిషికైనా ఊకున్నోళ్ళకు ఉసిరే సాలనాట. పళ్ళ చెట్టు కింది 10 మంది తిన్నవని పోతారు, ముళ్ళ చెట్టు కింది కెవలు పోరు. అయ్యా నీ పాప నువ్వే పోతావు, కొడుగా ఎక్కడికి పోయినా బతుకుదాం అంటే అగో నన్ను నరమోద మారదు అన్నాడు. బామా ఎలా పాపగారి ముందు 7 సంవత్సరం ఇంత దూరమైంది. ఈ రాజ్యముని పాలు దేశముని పాలు బామ మన కొడుకుని యువరాజం చేద్దాం. ఆ 3 ముండలను తీసుకొచ్చి మధ్య రంగం పట్టు సవన కచ్చిన కాడి వెనక 3 ముండలు భోగం కలకల కలకల గొంతులు పోసి భోగంలో బాణం తీసినప్పుడు ఆనాడు తమ్ముడు కనుక సీరమర అక్క శ్యామలవ్వ, నాకొక్క బిడ్డ నీకొక్క కొడుకు, ఇవాళ నా బిడ్డను తీసి నీ కొడుకు చేతిలో పెడితే రాజ్యం దేశం వేలుకుంటున్నా అంటే అగో ఎండి పేరు చెప్పి మొత్తం మలిగురు పెడతాను, మళ్ళీ పేరు దీపాన్ని మళ్ళీ ముట్టిస్తాను అని ఆనాడు శ్యామలాదేవి అగో తన భర్త నరమోద మరదు ఒక్కడై వినక నా కొడుకు శివసేన మారదుకున్న తమ్ముని మరి ఎంతైనా తమ్ముని బిడ్డ ఆడవిలో పుష్పగాంధికి పురాణ మంది చూడంగా కలిమితోటి కళ్యాణమైనా కళ్యాణం అగో ఇలా కలిమితోటి కళ్యాణం ఏది, అగో శుభతోటి శుభలగ్నం ఏది. పిల్లగాడి పిల్లలకి నరమోద మారదు నా కన్న తల్లి ఒక్కనాడు సుఖపడలేదని ఆనాడు కన్న తల్లి బంగారు తులవారం కట్టించి పిల్లగాడు నరమోద రాదు రాజ్యం ఏలుతున్నా రాజు పిల్లగాడు శివసేన మహారాజు రాజ్యం ఏలుతున్నాడమ్మా. ఆత్మ కళ్ళు నిడిగిన మనం భాస్కర్ పేరు మీద అయ్యయ్యో రాజరాజ నరమోద మనం ఆడవిల్ల శ్యామలాదేవి కథ ఇడికి సంపూర్ణం. వాళ్ళకి వచ్చిన రాజ్యం కథ చెప్పించిన అగో మహారాజు భోజనాల్లో మరలలో రాని వాళ్ళ లేక వీళ్ళందరూ సుఖోపాయంగా బతకనియవయ్యా. మరి వాళ్ళ శ్యామలాదేవి కథ ఇడికి సంపూర్ణం.